హాయ్ వ్యూవర్స్, మేము అధికారంలో ఉన్నాం, మేము ఎవరినైనా ఏదైనా అంటాం, మేము ఏదైనా సరే చేస్తాం, మమ్మల్ని ఎవడో పీకలేడు, ఎవడో ఏం చేయలేడు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. నిజమే, అది మగవాళ్ళ వరకు సరిపోతుంది, మగ అన్నట్టు. లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నా కానీ మన దౌర్భాగ్యం నడిచిపోయిందట. కానీ ఆడవాళ్ళ విషయానికి వచ్చేసి అలా కాదు. నిన్న ఈ కిరణ్ రాయల్ అనబడే వ్యక్తికి సంబంధించి మనం వీడియోలు కూడా ఇచ్చాం. ఈ లక్ష్మి అనే ఆమెని అడ్డంగా ఇరికిస్తారు ఈ వైసీపీ వాళ్ళు. బట్ ఈ కిరణ్ రాయల్కి సంబంధించి ఎక్కడైతే తేడా కొడుతున్నట్టుంది. ఇద్దరు కూడా లెక్కలు కూడా ప్రభుత్వం వచ్చేసి అన్ని పరిశీలించి పోలీసులు అన్ని చెక్ చేసి ఎవరు తప్పు తేల్చండి అని చెప్పేసి అనుకున్నాం. ఈ జైపూర్ పోలీసులు వచ్చారు, ఆమెను అరెస్ట్ చేశారు. ఈలోపు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. ఈలోపు కిరణ్ రాయల్ మీద కేసు నమోదు, చీటింగ్ కేసు. ఎందుకు ఏంటంటే ఆ లక్ష్మి అనబడి ఆమె దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఏ రకంగా వేధించాడు, ఏ రకంగా మోసం చేశాడు ఏంటి అన్నట్టుగా అదొక కేసు. సో విచారణ నడుస్తుంది. కిరణ్ రాయల్ కూడా ఏ తప్పు చేయలేదు, ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేసాను, వాంటెడ్ ఇలా చేస్తాను ఆయన అంటున్నాడు. సరే ప్రూఫ్లు అవన్నీ ఉంటే చెప్పి చూద్దాం. బట్ కూటమి గవర్నమెంట్, అతను జనసేన, అయినా సరే ఆమె తప్పు చేసింది అన్నట్టు ప్రూఫ్లు ఉన్నా కానీ ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. సో ఆమె తప్పు చేస్తే చేసింది, అది ఫాలో చేస్తాం. నువ్వు కూడా తప్పు చేసావు అని చెప్పేసి ఆమె అంటుంది, ప్రూఫ్లు చూపెడుతుంది అని చెప్పేసి కేసు ఫైల్ చేశారు. ఓకే, అది నెక్స్ట్. ఇదే కూటమి గవర్నమెంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి మన మాధవి అతను డిసెంబర్ 31 నైటు ఆడికి వెళ్ళొద్దు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే పార్టీకి ఇబ్బంది పడతారు, ఆడ అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఛాన్స్ ఉంది, అదే ఆడ గురించి మాట్లాడితే ఎవరు అది అంటూ గలీస్తరంగా తిట్టేశాడు. ఆ తర్వాత ఆమె సీరియస్ అయింది, ఈయన వచ్చేసి క్షమాపణ కూడా చెప్పాడు, అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ ప్రభాకర్ రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారంటూ, వేధిస్తున్నారంటూ, సోషల్ మీడియా వేదికగా నన్ను నానా రకాల హింస పెడుతున్నారంటూ కంప్లైంట్ చేసింది మన జనవరి 21, 22. వాళ్ళు మొత్తం క్రాస్ చెక్ చేసుకుని ఇప్పుడు కేసు ఫైల్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చేసి కేసు ఫైల్ చేశారు. ఎవరి మీద? జేసీ ప్రభాకర్ రెడ్డి అని అనుచరుల మీద. సో ఇక్కడ మాధవిలత, అక్కడ లక్ష్మి. సో అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు చోట్ల మహిళలే. అండ్ కిరణ్ రాయలు నిజంగానే ఆమె మోసం చేశాడా తెలియాల్సి ఉంది. బట్ జనానికి డౌట్గానే ఉంది, చేసి ఉండొచ్చు అని. ప్రభాకర్ రెడ్డి అన్నది అంతా చూశారు. అండ్ ఆయన అనుచరులు ఎలాంటి వాళ్ళు అంటే అందరికీ తెలిసిందే. ఈ వేలో మరలా చెప్తున్నా, చాలాసార్లు చెప్పారు, లేడీస్ విషయంలో ఏ మాత్రం మీరు కనుక మమ్మల్ని ఊరు పీకలేరంటూ తొందరపడ్డారంటే దూర తీరిపోతే జాగ్రత్త.